మార్చి 1న కోల్కతా వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ ని మట్టి కరిపించి టీమిండియా సగర్వంగా 2026 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి దూసుకువెళ్లింది. ఈ విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ టీం ఫియర్లెస్ ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ సంజు శాంసన్ గేమ్ ని ఆకాశానికి ఎత్తేశాడు. మంచి మనసున్న వారికి, ఓపికగా ఎదురు చూసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. సంజు శాంసన్ విషయంలో అదే జరిగింది. తను టీంలో లేనప్పుడు కూడా ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఈ రోజు ఆ కష్టానికి తగ్గ ఫలితం లభించింది అంటూ సంజు శాంసన్ ని మెచ్చుకున్నాడు సూర్య. ఈ మ్యాచ్ లో టీమిండియా కుర్రాళ్లు చూపించిన క్యారెక్టర్ అద్భుతమని సూర్య కొనియాడాడు. 196 పరుగుల భారీ లక్ష్యం గురించి మాట్లాడుతూ మా బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. మంచు కురిసే అవకాశం ఉండడంతో ఇక్కడ 200 పరుగులు కూడా ఈజీగా చేస్ చేయొచ్చని మాకు తెలుసు. వికెట్లు పడుతున్నా ఈ చిన్న చిన్న భాగస్వామ్యాలతో మా బ్యాటర్లు స్పందించిన తీరు అద్భుతం అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక సెమీఫైనల్ ప్రెజర్ గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒత్తిడి లేకపోతే అసలు మజాయే ఉండదు. భయం ఉన్నప్పుడే దాన్ని ఎలా అధిగమించాలో నేర్చుకోవాలి. ఒత్తిడిలో కూడా ధైర్యంగా పాజిటివ్ గా ఆడాలని నా కుర్రాళ్ళకి చెప్పినట్టు సూర్య రియాక్ట్ అయ్యాడు. ఇక ఈ విజయంతో టీమిండియా మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ ఆడబోతుంది. దీనిపై సూర్య రియాక్ట్ అవుతూ ప్రస్తుతమైతే మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ముంబై వెళ్లాక ఇంగ్లాండ్ ని ఎలా ఎదుర్కోవాలో చూస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పాడు సూర్యకుమార్ యాదవ్. మరి వాంఖడే స్టేడియంలో కూడా సూర్య అండ్ కో ఇదే జోరు చూపిస్తారా? సూర్య కెప్టెన్సీపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.